విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ప్రతిష్టాత్మకమైన వీడియో. ఈ వీడియోలో ఇంగ్లీష్ లో ఉండే అత్యంత ముఖ్యమైన 50 టాపిక్స్ ఉన్నాయి. ఈ 50 టాపిక్స్ పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. ముఖ్యంగా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో చాలా చక్కగా వివరించబడింది. Hi friends, I am Jyotsna. I am from Nalgonda. Hi friends, I am Madhuri. I am from Mahbub Nagar. Hi friends, I am Surekha. I am from Hyderabad. We are the students of AS Reddy Spoken English Institute, Anglegnam Campus, Amirpet, Hyderabad. ఈ వీడియోలో మనము ఎస్ అండ్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ముగ్గురు ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుందాం. Shall we start? Yes. Now simple present. ఆమె ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తదా? Does she go to college every day? మీరు ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తారా? డూ యు గో టు కాలేజ్ ఎవ్రీ డే? అవును, నేను ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తాను. Yes, I go to college every day. అవును, ఆమె ప్రతిరోజు కాలేజ్ కి వెళ్తాది. Yes, she goes to college every day. Now simple past. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళిందా? Did she go to college yesterday? మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళారా? డిడ్ యు గో టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళాను. Yes, I went to college yesterday. అవును, ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళింది. Yes, she went to college yesterday. Now simple future. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తదా? Will she go to college tomorrow? మీరు రేపు కాలేజ్ కి వెళ్తారా? విల్ యు గో టు కాలేజ్ టుమారో? అవును, నేను రేపు కాలేజ్ కి వెళ్తాను. Yes, I will go to college tomorrow. అవును, ఆమె రేపు కాలేజ్ కి వెళ్తాది. Yes, she will go to college tomorrow. Now present continuous. ఆమె ఇప్పుడు కాలేజ్ కి వెళ్తుందా? Is she going to college now? మీరు ఇప్పుడు కాలేజ్ కి వెళ్తూ ఉన్నారా? ఆర్ యు గోయింగ్ టు కాలేజ్ నౌ? అవును, నేను ఇప్పుడు కాలేజ్ కి వెళ్తూ ఉన్నాను. Yes, I am going to college now. అవును, ఆమె ఇప్పుడు కాలేజ్ కి వెళ్తూ ఉంది. Yes, she is going to college now. Now past continuous. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్తూ ఉందా? Was she going to college yesterday? మీరు నిన్న కాలేజ్ కి వెళ్తూ ఉన్నారా? వర్ యు గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్తూ ఉన్నాను. Yes, I was going to college yesterday. అవును, ఆమె నిన్న కాలేజ్ కి వెళ్తూ ఉంది. Yes, she was going to college yesterday. Now future continuous. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తూ ఉంటదా? Will she be going to college tomorrow? మీరు రేపు కాలేజ్ కి వెళ్తూ ఉంటారా? విల్ యూ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో? అవును, నేను రేపు కాలేజ్ కి వెళ్తూ ఉంటాను. Yes, I will be going to college tomorrow. అవును, ఆమె రేపు కాలేజ్ కి వెళ్తూ ఉంటుంది. Yes, she will be going to college tomorrow. Now present perfect. ఆమె ఇప్పుడే కాలేజ్ కి వెళ్ళిందా? Has she gone to college just now? మీరు ఇప్పుడే కాలేజ్ కి వెళ్ళారా? హ్యావ్ యూ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ? అవును, నేను ఇప్పుడే కాలేజ్ కి వెళ్ళాను. Yes, I have gone to college just now. అవును, ఆమె ఇప్పుడే కాలేజ్ కి వెళ్ళింది. Yes, she has gone to college just now. Now past perfect. ఆమె నిన్న ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళిందా? Had she gone to college by this time yesterday? మీరు నిన్న ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళారా? హ్యాడ్ యూ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళాను. Yes, I had gone to college by this time yesterday. అవును, ఆమె నిన్న ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్ళింది. Yes, she had gone to college by this time yesterday. Now future perfect. ఆమె రేపు ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్తదా? Will she have gone to college by this time tomorrow? మీరు రేపు ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్తారా? విల్ యూ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో? అవును, నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్తాను. Yes, I will have gone to college by this time tomorrow. అవును, ఆమె రేపు ఈ సమయానికల్లా కాలేజ్ కి వెళ్తాది. Yes, she will have gone to college by this time tomorrow. Now present perfect continuous. ఆమె జూన్ నుంచి కాలేజ్ కి వెళ్తుందా? Has she been going to college since June? మీరు జూన్ నుంచి కాలేజ్ కి వెళ్తూ ఉన్నారా? హ్యావ్ యూ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ జూన్? అవును, నేను జూన్ నుంచి కాలేజ్ కి వెళ్తూనే ఉన్నాను. Yes, I have been going to college since June. అవును, ఆమె జూన్ నుంచి కాలేజ్ కి వెళ్తూనే ఉంది. Yes, she has been going to college since June. Now want to. ఆమె కాలేజ్ కి వెళ్ళాలని అనుకుంటుందా?
డస్ షీ వాంట్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎస్, ఐ వాంట్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాలని అనుకుంటుంది. ఎస్, షీ వాంట్స్ టు గో టు కాలేజ్. నౌ వాంటెడ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళాలని అనుకున్నదా? డిడ్ షీ వాంట్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాలని అనుకున్నారా? డిడ్ యూ వాంట్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాలని అనుకున్నాను. ఎస్, ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాలని అనుకున్నది. ఎస్, షీ వాంటెడ్ టు గో టు కాలేజ్. నౌ యూజ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళేదా? డిడ్ షీ యూస్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళేవారా? డిడ్ యూ యూస్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళేదానిని. ఎస్, ఐ యూజ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళేది. ఎస్, షీ యూజ్ టు గో టు కాలేజ్. నౌ హ్యావ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సి ఉందా? డస్ షీ హ్యావ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాల్సి ఉందా? డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాల్సి ఉంది. ఎస్, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సి ఉంది. ఎస్, షీ హ్యాస్ టు గో టు కాలేజ్. నౌ హ్యాడ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్, ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఎస్, షీ హ్యాడ్ టు గో టు కాలేజ్. నౌ నీడ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? డూ యూ నీడ్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎస్, ఐ నీడ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎస్, షీ నీడ్స్ టు గో టు కాలేజ్. నౌ ఏబుల్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళగలుగుతుందా? ఇస్ షీ ఏబుల్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళగలుగుతున్నారా? ఆర్ యు ఏబుల్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళగలుగుతున్నాను. ఎస్, ఐ ఆమ్ ఏబుల్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళగలుగుతుంది. ఎస్, షీ ఈజ్ ఏబుల్ టు గో టు కాలేజ్. నౌ ప్లానింగ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉందా? ఇస్ షీ ప్లానింగ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారా? ఆర్ యు ప్లానింగ్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాను. ఎస్, ఐ ఆమ్ ప్లానింగ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాలనే ప్రణాళికతో ఉంది. ఎస్, షీ ఈజ్ ప్లానింగ్ టు గో టు కాలేజ్. నౌ గోయింగ్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళబోతుందా? ఇస్ షీ గోయింగ్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళబోతున్నారా? ఆర్ యు గోయింగ్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళబోతున్నాను. ఎస్, ఐ ఆమ్ గోయింగ్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళబోతుంది. ఎస్, షీ ఈజ్ గోయింగ్ టు గో టు కాలేజ్. నౌ వుడ్ లైక్ టు. ఆమె కాలేజ్ కి వెళ్ళగోరుచుందా? వుడ్ షీ లైక్ టు గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళగోరుచున్నారా? వుడ్ యు లైక్ టు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళగోరుచున్నాను. ఎస్, ఐ వుడ్ లైక్ టు గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళగోరుచుంది. ఎస్, షీ వుడ్ లైక్ టు గో టు కాలేజ్. నౌ విల్. ఆమె రేపు కాలేజ్ కి వెళ్తదా? విల్ షీ గో టు కాలేజ్ టుమారో? మీరు రేపు కాలేజ్ కి వెళ్తారా? విల్ యూ గో టు కాలేజ్ టుమారో? అవును, నేను రేపు కాలేజ్ కి వెళ్తాను. ఎస్, ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. అవును, ఆమె రేపు కాలేజ్ కి వెళ్తది. ఎస్, షీ విల్ గో టు కాలేజ్ టుమారో. నౌ మే. ఆమె రేపు కాలేజ్ కి వెళ్ళొచ్చా? మే షీ గో టు కాలేజ్ టుమారో? మీరు రేపు కాలేజ్ కి వెళ్ళొచ్చా? మే యు గో టు కాలేజ్ టుమారో? అవును, నేను రేపు కాలేజ్ కి వెళ్ళొచ్చు. ఎస్, ఐ మే గో టు కాలేజ్ టుమారో. అవును, ఆమె రేపు కాలేజ్ కి వెళ్ళొచ్చు. ఎస్, షీ మే గో టు కాలేజ్ టుమారో. నౌ కెన్. ఆమె కాలేజ్ కి వెళ్ళగలదా? కెన్ షీ గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళగలరా? కెన్ యూ గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళగలను. ఎస్, ఐ కెన్ గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళగలదు. ఎస్, షీ కెన్ గో టు కాలేజ్. నౌ కుడ్. ఆమె కాలేజ్ కి వెళ్ళగలిగిందా?
కుడ్ షీ గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళగలిగారా? కుడ్ యు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళగలిగాను. ఎస్, ఐ కుడ్ గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళగలిగింది. ఎస్, షీ కుడ్ గో టు కాలేజ్. నౌ షుడ్. ఆమె కాలేజ్ కి వెళ్ళాలా? షుడ్ షీ గో టు కాలేజ్? మీరు కాలేజ్ కి వెళ్ళాలా? షుడ్ యు గో టు కాలేజ్? అవును, నేను కాలేజ్ కి వెళ్ళాలి. ఎస్, ఐ షుడ్ గో టు కాలేజ్. అవును, ఆమె కాలేజ్ కి వెళ్ళాలి. ఎస్, షీ షుడ్ గో టు కాలేజ్. నౌ మస్ట్. ఆమె తప్పకుండా కాలేజ్ కి వెళ్ళాలా? మస్ట్ షీ గో టు కాలేజ్? మీరు తప్పకుండా కాలేజ్ కి వెళ్ళాలా? మస్ట్ యు గో టు కాలేజ్? అవును, నేను తప్పకుండా కాలేజ్ కి వెళ్ళాలి. ఎస్, ఐ మస్ట్ గో టు కాలేజ్. అవును, ఆమె తప్పకుండా కాలేజ్ కి వెళ్ళాలి. ఎస్, షీ మస్ట్ గో టు కాలేజ్. నౌ మైట్ హ్యావ్. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండొచ్చా? మైట్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండొచ్చా? మైట్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండొచ్చు. ఎస్, ఐ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండొచ్చు. ఎస్, షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. నౌ వుడ్ హ్యావ్. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేదా? వుడ్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేవారా? వుడ్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేదానిని. ఎస్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండేది. ఎస్, షీ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. నౌ షుడ్ హ్యావ్. ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సిందా? షుడ్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? మీరు నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సిందా? షుడ్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సింది. ఎస్, ఐ షుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న కాలేజ్ కి వెళ్ళి ఉండాల్సింది. ఎస్, షీ షుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. నౌ మస్ట్ హ్యావ్. ఆమె నిన్న తప్పకుండా కాలేజ్ కి వెళ్ళి ఉంటుందా? మస్ట్ షీ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? మీరు నిన్న తప్పకుండా కాలేజ్ కి వెళ్ళి ఉంటారా? మస్ట్ యు హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే? అవును, నేను నిన్న తప్పకుండా కాలేజ్ కి వెళ్ళి ఉంటాను. ఎస్, ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. అవును, ఆమె నిన్న తప్పకుండా కాలేజ్ కి వెళ్ళి ఉంటది. ఎస్, షీ మస్ట్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఎస్టర్డే. నౌ వాంట్ టు బి. ఆమె చెన్నైలో ఉండాలని అనుకుంటుందా? డస్ షీ వాంట్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు బి ఇన్ చెన్నై? అవును, నేను చెన్నైలో ఉండాలని అనుకుంటున్నాను. ఎస్, ఐ వాంట్ టు బి ఇన్ చెన్నై. అవును, ఆమె చెన్నైలో ఉండాలని అనుకుంటుంది. ఎస్, షీ వాంట్స్ టు బి ఇన్ చెన్నై. నౌ వాంటెడ్ టు బి. ఆమె చెన్నైలో ఉండాలని అనుకున్నదా? డిడ్ షీ వాంట్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాలని అనుకున్నారా? డిడ్ యూ వాంట్ టు బి ఇన్ చెన్నై? అవును, నేను చెన్నైలో ఉండాలని అనుకున్నాను. ఎస్, ఐ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. అవును, ఆమె చెన్నైలో ఉండాలని అనుకున్నది. ఎస్, షీ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. నౌ యూజ్డ్ టు బి. ఆమె చెన్నైలో ఉండేదా? డిడ్ షీ యూస్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండేవారా? డిడ్ యూ యూస్ టు బి ఇన్ చెన్నై? అవును, నేను చెన్నైలో ఉండేదానిని. ఎస్, ఐ యూజ్డ్ టు బి ఇన్ చెన్నై. అవును, ఆమె చెన్నైలో ఉండేది. ఎస్, షీ యూజ్డ్ టు బి ఇన్ చెన్నై. నౌ హ్యావ్ టు బి. ఆమె చెన్నైలో ఉండాల్సి ఉందా? డస్ షీ హ్యావ్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాల్సి ఉందా? డూ యూ హ్యావ్ టు బి ఇన్ చెన్నై? అవును, నేను చెన్నైలో ఉండాల్సి ఉంది. ఎస్, ఐ హ్యావ్ టు బి ఇన్ చెన్నై. అవును, ఆమె చెన్నైలో ఉండాల్సి ఉంది. ఎస్, షీ హ్యాస్ టు బి ఇన్ చెన్నై. నౌ హ్యాడ్ టు బి. ఆమె చెన్నైలో ఉండాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాల్సి వచ్చిందా? డిడ్ యూ హ్యావ్ టు బి ఇన్ చెన్నై? అవును, నేను చెన్నైలో ఉండాల్సి వచ్చింది. ఎస్, ఐ హ్యాడ్ టు బి ఇన్ చెన్నై.
అవును ఆమె చెన్నైలో ఉండాల్సి వచ్చింది. ఎస్ షీ హ్యాడ్ టు బి ఇన్ చెన్నై. నౌ నీడ్ టు బి. ఆమె చెన్నైలో ఉండాల్సిన అవసరం ఉందా? డస్ షీ నీడ్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాల్సిన అవసరం ఉందా? డూ యూ నీడ్ టు బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్ ఐ నీడ్ టు బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్ షీ నీడ్స్ టు బి ఇన్ చెన్నై. నౌ ఏబుల్ టు బి. ఆమె చెన్నైలో ఉండగలుగుతుందా? ఇస్ షీ ఏబుల్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండగలుగుతున్నాను. ఎస్ ఐ ఆమ్ ఏబుల్ టు బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండగలుగుతుంది. ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు బి ఇన్ చెన్నై. నౌ ప్లానింగ్ టు బి. ఆమె చెన్నైలో ఉండాలనే ప్రణాళికతో ఉందా? ఇస్ షీ ప్లానింగ్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నారా? ఆర్ యూ ప్లానింగ్ టు బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండాలనే ప్రణాళికతో ఉన్నాను. ఎస్ ఐ ఆమ్ ప్లానింగ్ టు బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండాలనే ప్రణాళికతో ఉంది. ఎస్ షీ ఈస్ ప్లానింగ్ టు బి ఇన్ చెన్నై. నౌ గోయింగ్ టు బి. ఆమె చెన్నైలో ఉండబోతుందా? ఇస్ షీ గోయింగ్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండబోతున్నారా? ఆర్ యూ గోయింగ్ టు బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండబోతున్నాను. ఎస్ ఐ ఆమ్ గోయింగ్ టు బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండబోతుంది. ఎస్ షీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ చెన్నై. నౌ వుడ్ లైక్ టు బి. ఆమె చెన్నైలో ఉండగోరుచుందా? వుడ్ షీ లైక్ టు బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండగోరుచున్నారా? వుడ్ యూ లైక్ టు బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండగోరుచున్నాను. ఎస్ ఐ వుడ్ లైక్ టు బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండగోరుచుంది. ఎస్ షీ వుడ్ లైక్ టు బి ఇన్ చెన్నై. నౌ విల్ బి. ఆమె రేపు చెన్నైలో ఉంటుందా? విల్ షీ బి ఇన్ చెన్నై టుమారో? మీరు రేపు చెన్నైలో ఉంటారా? విల్ యూ బి ఇన్ చెన్నై టుమారో? అవును నేను రేపు చెన్నైలో ఉంటాను. ఎస్ ఐ విల్ బి ఇన్ చెన్నై టుమారో. అవును ఆమె రేపు చెన్నైలో ఉంటుంది. ఎస్ షీ విల్ బి ఇన్ చెన్నై టుమారో. నౌ మేబీ. ఆమె రేపు చెన్నైలో ఉండొచ్చా? మే షీ బి ఇన్ చెన్నై టుమారో? మీరు రేపు చెన్నైలో ఉండొచ్చా? మే యూ బి ఇన్ చెన్నై టుమారో? అవును నేను రేపు చెన్నైలో ఉండొచ్చు. ఎస్ ఐ మే బి ఇన్ చెన్నై టుమారో. అవును ఆమె రేపు చెన్నైలో ఉండొచ్చు. ఎస్ షీ మే బి ఇన్ చెన్నై టుమారో. నౌ కెన్ బి. ఆమె చెన్నైలో ఉండగలదా? కెన్ షీ బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండగలరా? కెన్ యూ బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండగలను. ఎస్ ఐ కెన్ బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండగలదు. ఎస్ షీ కెన్ బి ఇన్ చెన్నై. నౌ కుడ్ బి. ఆమె చెన్నైలో ఉండగలిగిందా? కుడ్ షీ బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండగలిగారా? కుడ్ యూ బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండగలిగాను. ఎస్ ఐ కుడ్ బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండగలిగింది. ఎస్ షీ కుడ్ బి ఇన్ చెన్నై. నౌ షుడ్ బి. ఆమె చెన్నైలో ఉండాలా? షుడ్ షీ బి ఇన్ చెన్నై? మీరు చెన్నైలో ఉండాలా? షుడ్ యూ బి ఇన్ చెన్నై? అవును నేను చెన్నైలో ఉండాలి. ఎస్ ఐ షుడ్ బి ఇన్ చెన్నై. అవును ఆమె చెన్నైలో ఉండాలి. ఎస్ షీ షుడ్ బి ఇన్ చెన్నై. నౌ మస్ట్ బి. ఆమె తప్పకుండా చెన్నైలో ఉండాలా? మస్ట్ షీ బి ఇన్ చెన్నై? మీరు తప్పకుండా చెన్నైలో ఉండాలా? మస్ట్ యూ బి ఇన్ చెన్నై? అవును నేను తప్పకుండా చెన్నైలో ఉండాలి. ఎస్ ఐ మస్ట్ బి ఇన్ చెన్నై. అవును ఆమె తప్పకుండా చెన్నైలో ఉండాలి. ఎస్ షీ మస్ట్ బి ఇన్ చెన్నై. నౌ మైట్ హ్యావ్ బీన్. ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండొచ్చా? మైట్ షీ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే?
మీరు నిన్న చెన్నైలో ఉండి ఉండొచ్చా? మైట్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? అవును, నేను నిన్న చెన్నైలో ఉండి ఉండొచ్చు. ఎస్, ఐ మైట్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. అవును, ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండొచ్చు. ఎస్, షీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. నౌ వుడ్ హ్యావ్ బీన్. ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండేదా? వుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? మీరు నిన్న చెన్నైలో ఉండి ఉండేవారా? వుడ్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? అవును, నేను నిన్న చెన్నైలో ఉండి ఉండేదానిని. ఎస్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. అవును, ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండేది. ఎస్, షీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. నౌ షుడ్ హ్యావ్ బీన్. ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండాల్సిందా? షుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? మీరు నిన్న చెన్నైలో ఉండి ఉండాల్సిందా? షుడ్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? అవును, నేను నిన్న చెన్నైలో ఉండి ఉండాల్సింది. ఎస్, ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. అవును, ఆమె నిన్న చెన్నైలో ఉండి ఉండాల్సింది. ఎస్, షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. నౌ మస్ట్ హ్యావ్ బీన్. ఆమె నిన్న తప్పకుండా చెన్నైలో ఉండి ఉంటుందా? మస్ట్ షీ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? మీరు నిన్న తప్పకుండా చెన్నైలో ఉండి ఉంటారా? మస్ట్ యు హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే? అవును, నేను నిన్న చెన్నైలో తప్పకుండా ఉండి ఉంటాను. ఎస్, ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే. అవును, ఆమె నిన్న తప్పకుండా చెన్నైలో ఉండి ఉంటది. ఎస్, షీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ చెన్నై ఎస్టర్డే.